నమస్కారం టీవీహెచ్ న్యూస్ కి స్వాగతం। సినిమాల వల్ల పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు। పోలీసు శాఖలో లోపాలు ఉన్న విషయం నిజమేనని, అంత మాత్రాన మంచిని వదిలేసి లోపాలనే చూపిస్తే ఎలా అని మోడీ ప్రశ్నించారు। సినిమాల వల్లే సామాన్యుల దృష్టిలో పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని డీజీపీలు, ఐజీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు। పోలీస్ శాఖలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమే, అంత మాత్రాన లోపాలను మాత్రమే చూపిస్తూ మంచి విషయాలు మరుగున పడేస్తే ఎలా? మంచి విషయాలు వెలుగులోకి తెచ్చే బాధ్యత వారిపై లేదా అని సినిమా వారిని ప్రశ్నించారు। పోలీస్ స్టేషన్లు చేసే మంచి పనులను ప్రచారం చేసేందుకు గుజరాత్ లో తాను ప్రవేశపెట్టిన విధంగానే అన్ని పోలీస్ స్టేషన్లు తమ సొంత వెబ్సైట్ ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు। మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, బుర్ద్వాన్ కేసు దర్యాప్తుకు మమతా అడ్డుపడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు। కోల్కతాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు। బుర్ద్వాన్ కేసు దర్యాప్తుకు మమతా బెనర్జీ అడ్డు తగులుతున్నారని ఆరోపించారు। శారదా గ్రూప్ కుంభకోణం కేసులో తృణమూల్ నేతలే కీలక పాత్ర పోషించారని ఆయన విమర్శించారు। కేంద్ర ప్రభుత్వ పథకాలకు మమతా ఆటంకం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు। బంగ్లా చొరబాటుదారులకు మమతా రక్షణ కల్పిస్తున్నారని అమిత్ షా విమర్శించారు। ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటించనున్నారు। ఈ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి దృష్టి సారించనున్నారు। ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు। 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే ఆయన తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారంపై దృష్టి సారించనున్నారు। ఇందులో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి। నేడు తొలి రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, హోం మంత్రిత్వ అధికారులతో ఆయన భేటీ అవుతారు। సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో ప్రజాప్రతినిధుల అధికారుల సమక్షంలో అభివృద్ధిపైన సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్। బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నట్లుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు। ప్రజలు కోరుకునే పారదర్శక పాలనకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గ సమీక్షంలో శ్రీకారం చుట్టారు। పాలన అంటే రాజధాని ఏపీ గదుల్లో కాదు, ప్రజాక్షేత్రాలలో ప్రజాప్రతినిధుల మధ్య అనే సందేశం వెలువరించారు। తూతూ మంత్రిగా పర్యటించడం, అధికారులకు చెవులు అప్పజెప్పడం, చేతులూపి వెళ్లిపోవడం కాకుండా నిజంగా ప్రజాస్వామ్యాల మీద క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అందరినీ ఒకే వేదిక మీద తెచ్చి కొత్త ఒరవడి ప్రారంభించారు। సీఎం పర్యటన అంటే కేవలం గుప్పిడి మంది అధికారులు, పిడికిడి మంది రాజకీయ నాయకుల వ్యవహారాల కాకుండా పార్టీలకు అతీతంగా 6 ఎంపీపీలు, 6 జెడ్పీటీసీలు, 75 మంది ఎంపీటీసీ సభ్యులు, 125 మంది సర్పంచ్ సమక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గంటల తరబడి సమావేశం నిర్వహించారు। మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్ రెడ్డి కూడా ఈ సమీక్షంలో పాల్గొన్నారు। పాలకులు మారినా, నాయకులు మారినా పేద ప్రజల తలరాతలు మారట్లేదని బీజేపీ శాసనసభ పక్షనేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు। తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చిన బీసీ వర్గాలకు బడ్జెట్ కేటాయింపుపై ప్రభుత్వాలు విపక్షత చూపుతున్నాయని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగితే తెలంగాణకు విద్యుత్ ఇప్పిస్తామని తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు। కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతోనూ కేసీఆర్ సఖ్యతగా ఉండడం లేదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు। చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో సఖ్యతగా మిగిలితే ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంటు ఇప్పిస్తామని కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు। తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ విద్యుత్ వాడుకుంటే అఖిలపక్షం వేసి నింగు తేల్చాల్సిన ఆయన అధికంగా వాడుకున్న విద్యుత్ ను ఏపీ నుంచి తిరిగి ఇప్పిస్తామని కూడా అన్నారు। ఆదివారం వరంగల్ జిల్లా దేవరపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు। కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతోనూ కేసీఆర్ సఖ్యతగా ఉండటం లేదు, అందువల్లే విద్యుత్ రాబట్టే విషయంలో ఆయన విఫలమయ్యారు। నిధులు లేకున్నా పొరుగు రాష్ట్రాలు ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోంది కదా, దానిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి। కరెంటు కోసం 3 ఏళ్లు ఆగాల్సిన పని లేదు, ఏపీ వద్ద మిగులు విద్యుత్ ఉంది। చంద్రబాబు సర్కారుతో కేసీఆర్ సఖ్యతగా ఉంటే 3 నెలలోనే 1000 మెగావాట్ల విద్యుత్ ను ఇప్పిస్తామని ఎర్రబెల్లి అన్నారు।
రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఆ పార్టీ ఆధ్వర్యంలోని సర్కారుపై సమరశంఖం పూరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలోని నాటి పాలకులకు తీసిపోని విధంగానే పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటిత ఉద్యమాలకు సమయం ఆసన్నమైందని కూడా ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం జరిగిన తెలంగాణ విద్యావంతుల సదస్సు సందర్భంగా కోదండరాం ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పారు. ప్రజా సంఘాల సమిష్ట ఉద్యమం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను ఓపెన్ క్యాస్టులతో బొందలగడ్డలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డాడు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందించే క్రమంలో కాస్త ఆలస్యం అవుతుందని, బోగస్ పింఛన్ల ఏరివేత కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్ జెడ్పీ సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశాడు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందించే క్రమంలో కాస్త ఆలస్యం అవుతుందని, బోగస్ పింఛన్ల ఏరివేత కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు చొప్పున పింఛన్ అందిస్తుందని వివరించారు. 15 రోజుల్లో పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని, అందరికీ నెల పింఛన్లు అందుతాయన్నారు. ఒకవేళ ఎవరైనా తమకు పింఛన్ రాలేదని ఫిర్యాదు చేస్తే వారి దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. వీటిపై టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరి పింఛన్ అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు. ప్రతి ఇంటికి రక్షిత నీటితో కూడిన నల్ల కలెక్షన్ అందించేలా వాటర్ గ్రిడ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం 3069 చెరువుల్లో మొదటి ఏడాది 701 చెరువులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఆసనగారి జీవన్ రెడ్డి, హనుమంత్ సిందే, ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, జెడ్పీ సీఈఓ రాజారాజం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం వరంగల్లోని కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యదర్శి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు, డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి సాంబశివరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్వర్, కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ రెడ్డితో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. హరీష్ రావు మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాలతో అవినవభావ సంబంధం ఉందని, ఇందులో ఐఎంఏ వైద్యులతో తనకు మంచి సంబంధాలు ఏర్పడతాయని గుర్తు చేశారు. ఇదే క్రమంలో జిల్లాపై ఉన్న అభిమానంతో వరంగల్లో హెల్త్ యూనివర్సిటీకి సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు. కాకతీయ వైద్య కళాశాలకు అదనంగా 50 మెడికల్ సీట్లను తెప్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు. మేము సైతం అంటూ హుదూద్ తుఫాన్ బాధితులకు అండగా సినీ పరిశ్రమ నిర్వహించిన కార్యక్రమం మేము సైతం ద్వారా సుమారు 11,51,56,116 రూపాయలను సేకరించారు. ఈ విరాళాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. సినీ పరిశ్రమ మేము సైతం అంటూ హుదూద్ బాధితులకు అండగా నిలిచేందుకు నిర్వహించిన కార్యక్రమం ద్వారా సుమారు 11,51,56,116 రూపాయలను సేకరించారు. ఈ భారీ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. దీంతో పాటు జెమినీ, సన్ నెట్వర్క్ విరాళం 3.5 కోట్ల రూపాయలు అందజేసింది.
హిందూపురం నియోజకవర్గ ప్రజలు 43 లక్షల రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యే బాలయ్య ద్వారా అందజేశారు. అలాగే మన బాలయ్య.com ద్వారా 1,11,1111 రూపాయల విరాళం అందజేశారు. బిక్సీ సంస్థ 15 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మలబార్ జ్యువెలర్స్ 13 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. డిఎస్ మ్యాక్స్, ఆసరా ఫౌండేషన్ 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేసి తమ పెద్ద మనసును చాటి చెప్పారు. బ్రహ్మాండంగా మిమ్మల్ని చూస్తా ఉంటే ఉదు తుఫాను కూడా అసూయపడే విధంగా ఎందుకు వచ్చానా అనవసరంగా విశాఖపట్నం మీదకని అసూయపడే విధంగా మీరందరూ తయారయ్యారు. నేను మీ అభిమానం చూస్తున్నా. మీ అభిమానం చూసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నాయకత్వంలో సినిమా వాళ్ళు కూడా వచ్చి బ్రహ్మాండమైన ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. విశాఖ వాసులు మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం చూస్తే ఇంత మునిపి టూరిజం డిపార్ట్మెంట్ ఒక మంచి ఫిల్మ్ తీశారు. ఉదుహు తుఫాన్ ఏ విధంగా వచ్చింది కామెంటరీ చేస్తూ ఒక అమ్మాయి బ్యూటిఫుల్ గా కళ్లకు కట్టినట్టు చూపించగలిగింది. జరిగిన వాస్తవాలు బ్రహ్మాండంగా చూపించారు. అది చూసిన తర్వాత నా మనసులో కూడా ఎంతో ఆవేదన, జరిగిన సంఘటన జరిగినట్టు చూపించిన దానికి డిపార్ట్మెంట్ ని బ్రహ్మాండంగా కామెంటరీ చేసిన అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. జరిగిన సంఘటన ఒక భయంకరమైన సంఘటన, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. వచ్చిన తుఫాన్ ఎప్పుడు కూడా ఏదో పొలాల మీద, మామూలు గ్రామాల మీద కొంతవరకు వచ్చేది కానీ ఒక సిటీ పైన బీభత్సం సృష్టించిన సంఘటన ఎక్కడా లేదు. నేను 96, 97లో ఇదే మరిగా హరికేన్ తుఫాన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ రోజు హిట్ అయింది. కానీ దానికంటే భయంకరంగా విశాఖపట్నంలో ఒక నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చింది. నాకు ఒకసారి అనిపిస్తుంది, విశాఖ జిల్లాలో ఉండే మీరు ఉక్కు ఫ్యాక్టరీయే కాదు, విశాఖ జిల్లాలది ఉక్కు సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంత ఉక్కు సంకల్పంతో వచ్చారు. రెండో రోజు ప్రధానమంత్రి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అంత అభిమానం చూపించారు. ఒక పక్క బాధల్లో ఉన్నారు, అయినా కూడా బాధలు మరిచిపోయి మేము కూడా మీకు సహకరిస్తామని రోడ్డు మీదకి వచ్చి మాకు స్వాగతం పలికారంటే మీ మంచితనాన్ని ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం అనుకుంటే విశాఖపట్నాన్ని బ్రహ్మాండమైన నగరంగా తయారు చేసే ప్రపంచ పటంలో పెడతాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశాను. ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయాం. మళ్లీ నేను హామీ ఇస్తున్నా, ఈ విశాఖపట్నాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా, ప్రపంచంలోనే దీటైన నగరంగా తయారు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా సిస్టమేటిక్ గా చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక పక్క మెంటర్ అనే కమిటీ, ఒక కంపెనీ, రచనోత్సవం అనే 2 కంపెనీలు కూడా చాలా బాగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బాబా సైకిల్ అయితే బాంబే నుంచి వచ్చారు సింగర్, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజుల్లో ఈ బీచ్ రోడ్లో, ఈ రోడ్డు మీద కాదు కానీ పక్కన బీచ్లోనే బ్రహ్మాండమైన ప్రోగ్రాములు ప్రతిరోజు ఉండాలి. ప్రపంచంలో ఉండే కళాకారులందరూ ఈ సిటీకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. బాంబే నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, విదేశాల నుంచి కానీ కళాకారులు తీసుకొద్దాం. ఒక పద్ధతి ప్రకారం పెడదాం. ఈరోజు చెన్నైలో బీచ్ ఉంది, మెరీనా బీచ్ ఉంది. దానికంటే మన బీచ్ ఇంకా బాగుంటుంది. ఆ బీచ్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రతిరోజు కూడా విశాఖపట్నంలో
మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ తరహా చిత్రాలపై బాలీవుడ్ ఆసక్తి కనబరుస్తుంది. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుంది. క్రీడా తారల జీవిత కథల ఆధారంగా తీసిన చిత్రాలు ఘన విజయాలు సాధిస్తుండటంతో ఈ తరహా చిత్రాలపై బాలీవుడ్ అమితాసక్తి కనబరుస్తున్నది. తాజాగా భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అర్జునుద్దీన్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుంది. అర్జునుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించనున్నాడు. ఈ విషయాన్ని హష్మీనే చెప్పాడు. చిత్ర కథను రూపొందించడం కోసం అజార్ బాయ్ తో మాట్లాడవలసి ఉంది. క్రీడాకారునిగా అజారుద్దీన్ జీవితం ప్రత్యేకమైనది. సినిమాలో ప్రధాన అంశం క్రికెట్ అయినా అజార్ జీవితానికి సంబంధించిన విషయాలే ఎక్కువ ఉంటాయని హష్మీ చెప్పాడు. మకావు ఓపెన్ లో హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వెంకట సింధు డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ ను దక్కించుకుంది. ఈ విజయంతో సీజన్ లో తొలి టైటిల్ ను, కెరీర్ లో 3వ గ్రాండ్ ఫినిష్ సాధించిన సింధు భావి భారత బ్యాడ్మింటన్ తార వెంకట సింధు మరోసారి మకావుల్లో సత్తా చాటింది. ఈ హైదరాబాద్ స్టార్ డిఫెండింగ్ ఛాంపియన్ గా అక్కడ టైటిల్ నిలబెట్టుకొని తనకు తిరుగులేదని చాటుకుంది. ఈ విజయంతో సీజన్ లో తొలి టైటిల్ ను, కెరీర్ లో 3వ గ్రాండ్ ఫీని ముద్దాడిన సింధు ఈ ఏడాది గ్రాండ్ గా వీడుకోలు పలికింది. మకావు ఓపెన్ లో సింధుదే హవా. మరోసారి అక్కడ పాగా వేస్తూ సింధు వరుసగా 2వ ఏడాది టైటిల్ ఎగురవేసుకుపోయింది. టోర్నీ అత్యంత అద్భుత ఫామ్ తో సత్తా చాటిన 2వ సీడ్ సింధు ఫైనల్లో 21-12, 21-17తో కొరియా అమ్మాయి కిమ్ హోమిన్ ను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయంతో కెరియర్ లో 3వ గ్రాండ్ టైటిల్ సాధించిన 19 ఏండ్ల సింధుకు ఈ సీజన్ లో తొలి, చివరి టైటిల్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్ లో కాంస్య నెగ్గిన సింధు ఆ తర్వాత గ్లాస్గో కాంబినేషన్ క్రీడల్లో కాంస్య పతకం అందుకుంది. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీహెచ్ న్యూస్. మీ స్వరం మాఘలం.